ఇగో వీళ్ళ అఫీషియల్లో తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అఫీషియల్లో రాసుకున్నారు. కాంగ్రెస్లోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇల్లు అఫీషియల్లో కాంగ్రెస్ అఫీషియల్లో రాసుకున్నారు. జూబ్లీ హిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలోకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. వీళ్ళు అఫీషియల్ ఏమని రాసుకున్నారు? కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిండు వీడియో పెట్టి సంజయ్ కుమార్ గారికి స్వయంగా రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కండగప్పాడు. చూసుకోవచ్చు. ఇంకా ఇటు పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. చూడు. సో నిన్న తీర్పు ఏమొచ్చింది అని అంటే వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు అయితే లేవు అని తీర్పు వచ్చింది. మరి స్పీకర్ గారు ఆ విధంగా తీర్పిచ్చారు. అయితే ఒకసారి ఇది చూడు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీలు ఏం చేశారంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిర్రు అని చెప్పేసి ఈ 10 మంది పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిర్రు. వీళ్ళు పార్టీ ఫిరాయించారు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళిరు. దీన్ని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏం చెప్పిందంటే, స్పీకర్ గారు మీరు తేల్స్తారా మమ్మల్ని తేల్చమంటారా అని చెప్తే మొదట్లో స్పీకర్ పట్టించుకోకపోతే స్పీకర్ గారి మీద కోర్టు దిక్కన కేసు కూడా పెడతామనేసరికి మాకు కొంచెం టైం కావాలని చెప్పేసి స్పీకర్ తరఫున న్యాయవాదులు కోరిరు. సరే పోనీ అని చెప్పేసి టైం కూడా ఇచ్చిరు. టైం కూడా ఇస్తే ఇప్పుడు తప్పదు కదా. సో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి తప్పదు కాబట్టి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి నిన్న ఒక 5 మీనిచ్చిండు. 3 నెలల టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. 3 నెలలు కంప్లీట్ అయిపోతారు. ఒకసారి